పరిశుద్ధుడైన దేవా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు. నాయనా ప్రభా, పరిశుద్ధుడు 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 అని నిత్యము పరిశుద్ధ దూతల చేతను మా వంటి వారందరి చేతను కొనియాడబడుచున్నటువంటి మా పరలోకపు తండ్రి, నీకు వందనములు. నాయన మా తండ్రి దేవా, సర్వ సృష్టి కూడా నిన్ను స్తుతిస్తున్నది. దేవా ప్రభా, నీకే వందనములు. మా తండ్రి ఉదయకాలంన మమ్మలను క్షేమంగా ఆరోగ్యంగా ఉంచారు. తండ్రి ప్రభా, నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే కృపను, నిన్ను స్తుతించే కృపను, నిన్ను ప్రార్థించే కృపను దయచేసినందుకు నీకు వందనములు ప్రభా. మరొక పునరుత్థాన దినంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ మాసంలో, మరి నూతన మాసంలో మొదటిసారిగా పునరుత్థాన దినంలో ప్రవేశపెట్టారు తండ్రి దేవా. గడిచిన మాసమంతా కూడా కాపాడి నూతనమైన మాసంలో ఫిబ్రవరి నెలలో ప్రవేశపెట్టారు తండ్రి. నీకే స్తోత్రములు తండ్రి. మా ప్రభా, ఎంత త్వరగా రోజులు గడిచిపోతుంటుండగా తండ్రి, మీరు మా జీవితాలలో మీరు ఏమైతే ఆలోచిస్తున్నారో, ఏమైతే మా గురించిన ప్రణాళిక మీరు కలిగి ఉన్నారో అవన్నీ కూడా చేస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, నీ సన్నిధిలో ఆరాధనలో అనేక మందినైనా మందిరములలో చేరి ఆరాధిస్తున్నారు, కుటుంబాలుగా చేరి ఆరాధిస్తుండగా తండ్రి, మా అందరి మధ్యన మీరుండమని ప్రభా, నీ పరిశుద్ధాత్మను మా పైన నింపమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, ఈ దినము మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానము, నీ జనులందరూ నీతిమంతులైందురు, నన్ను నేను మహిమపరుచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశంను శాశ్వతంగా స్వతంత్రించుకుందురు అని మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానమును బట్టి నీకు స్తోత్రములు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం తండ్రి 21వ వచనంలో మీరు చేసినటువంటి గొప్ప వాగ్దానమును బట్టి నీకు స్తోత్రములు. అవును ప్రభా, మేము ఏ పాటి వారం నాయన ప్రభా, అయినా మీరు మమ్మల్ని ఇంతగా ప్రేమించి తండ్రి మా పట్ల మీరు ఇంత గొప్ప నిర్ణయం తీసుకుంటున్నారు. అవును ప్రభా, మేమైతే దారి తప్పినటువంటి వారము ప్రభా, నీకు విరోధంగా జీవించినటువంటి వారము. ఏ విధంగా ఇశ్రాయేలీయులు చేశారో వారిని బట్టే కదా మీరు ఈ వాగ్దానం ఇచ్చారు. అయినా తండ్రి, మేము ఏ మాత్రము అర్హత లేని వారం కూడా అయినా తండ్రి, మీరు మేము ఎన్నిసార్లు నీకు విరోధంగా జీవించినా, ఎన్నిసార్లు పడిపోయినా మీరు మమ్మల్ని లేవనెత్తి మమ్మల్ని నీతిమంతులుగా చేస్తున్నటువంటి దేవుడు. మా జనులందరూ కూడా నీతిమంతులై ఉంటారు నాయన. అవును ప్రభా, నీ నీతి నీకు నీ పిల్ల తరమున వరకు ఉంటుందని మీరు వాగ్దానం ఇచ్చినట్లుగానే ప్రభా, నీ జనులందరూ నీతిమంతులైందురు అని చెప్తున్నారు. మేము ఎప్పుడైతే నీతిమంతులుగా ఉంటామో, ఎప్పుడైతే నిన్ను అంగీకరిస్తామో ఆ దినమే మేము నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఎవరైతే నిన్ను విశ్వసిస్తారో వారందరూ నీతిమంతులుగా తీర్చబడ్డారు కదా మా తండ్రి. మేము కూడా నిన్ను అంగీకరించాము కనుక తండ్రి, మా జనులు మాకు సంబంధించిన వారందరూ కూడా నీతిమంతులై ఉంటారని మీరు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానంని బట్టి నీకు స్తోత్రములు. అంతేకాదు ప్రభా, మీరు వారిని అలా వదిలివేయరు. మీరు వారిని నీవు నాటిన కొమ్మగా, నీవు చేసిన పనిగా చేస్తారు ప్రభా. నీవు నాయన సృష్టికర్తవు, మమ్మల్ని ఆల్రెడీ సృష్టించావు. అయితే ప్రభా, మమ్మల్ని తండ్రి ప్రత్యేకంగా మీరు ఒక గొప్ప సృష్టిగా తండ్రి మలుస్తారు. ఒక కళాకారుని చేతిలో ఏ విధంగా అయితే ప్రభా ఒక వస్తువు రూపొందించుకుంటుందో ఆ విధంగా నేను ఎంతో కళాత్మకంగా మమ్మల్ని రూపొందించాలని మీరు ఆలోచిస్తున్నందుకు నీకు వందనములు. నిన్ను నీవు మహిమపరుచుకుంటానని చెప్తున్నందుకు వందనములు. మమ్మల్ని బట్టి నీవు మహిమపరుచుకుంటావంటే ఎంత గొప్ప ధన్యత దేవా ప్రభా. మమ్ములను ఒక ప్రత్యేకమైన సృష్టిగా ప్రత్యేకంగా నీ కొరకు మలుచుకొని ప్రభా, ప్రత్యేకంగా నీ కొరకు వాడుకోబోతున్నందుకే నీకు వందనములు. మా ప్రభా తండ్రి, మేము శాశ్వతంగా నీ దేశంను, నీవు మాకిస్తున్న దేశంను స్వతంత్రించుకుంటామని మీరు వాగ్దానం ఇస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవా, ఈ ఉదయకాలమున తండ్రి మేము నీ సన్నిధిలో ఈ విధంగా చేరి నిన్ను ఆరాధించే కృపని ఇచ్చారు. మా తండ్రి దేవా, మాకిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభా. మా జీవితాలలో అన్ని విషయాలలో కూడా మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనములు ప్రభా. మా పట్ల మీకున్నటువంటి తలంపులు ఎంతో ఉన్నతమైనవి ప్రభా. మా పట్ల, మా పిల్లల పట్ల, మా పిల్లల పట్ల కూడా మీరు గొప్ప తలంపులు కలిగి ఉన్నారు, గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నారు. మీ మార్గములు మా పట్ల ఎంతో ఉన్నతమైనవి తండ్రి దేవా ప్రభా. మీ యొక్క వాక్యము ఎప్పుడు కూడా నేను వెనుదిరగదు మా తండ్రి. తప్పకుండా మమ్మల్ని తాకి ప్రభా అది తన యొక్క కార్యమును సఫలపరుస్తుంది కనుక నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఇదే కాలంలో తండ్రి
మేము నిన్ను ఆరాధిస్తుండగా మీరు మాకు తోడై ఉండండి ప్రభా. ప్రపంచమంతటా నాయన ఎక్కడెక్కడ నీ యొక్క వాక్యం ప్రచురించబడుతున్నదో అక్కడంతా మీరుండండి తండ్రి. మీ యొక్క అద్భుతమైన కార్యం జరిగించండి మా తండ్రి దేవా. మీరు ప్రతి ఒక్కరిని కూడా రక్షించగలిగిన దేవుడు, ప్రతి ఒక్కరి హృదయాలను తాకగలిగే మంచి సందేశంను ప్రతి ఒక్క సేవకుని నోటిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు వారిని నీ నోటి బూరగా వాడుకుంటున్నందుకే వందనములు మా తండ్రి దేవా. మరి నీ యొక్క వాక్యము అత్యధికంగా ప్రశ్నించబడడానికి సహాయం చేయండి మా తండ్రి దేవా. ప్రతి మందిరంలో కూడా నీ యొక్క పరిశుద్ధాత్మను నింపమని ప్రార్థిస్తున్నాము. నీ పరిశుద్ధ దూతలు అక్కడ సంచరిస్తుండగా వారితో కలిసి మేము సంతోషంగా నిన్ను ఆరాధించబోతున్నందుకు నీకు వందనాలు మా తండ్రి దేవా. మరి అనేక ప్రాంతాల్లో తండ్రి ఎలాంటి వీలు లేనటువంటి ప్రాంతాలు, ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి ప్రాంతాలు, దారి కూడా సరిగా లేనటువంటి ప్రాంతాలలో ప్రభా ఎంతోమంది సేవకులు వెళ్ళి నీ సేవను చేస్తున్నారు, నీ నామాన్ని ప్రచురపరుస్తున్నారు. అలాంటి వారితో మీరుండమని ప్రార్థిస్తున్నాము. నీ కాపుదల భద్రత వారికి దయచేయండి. భయంకరమైన రోజులలో మేమున్నాం తండ్రి. మా దేశంలో నాయన ఎంతో భయంకరంగా క్రైస్తవులపై హింసలు జరుగుతుంటుండగా మా తండ్రి దైవ ప్రతి సేవకుని చుట్టూ మీ కాపుదలను ఉంచండి. నీ పరిశుద్ధ దూతలను కంచెగా ఉంచండి. అయితే ప్రభా ఏదైనప్పటికీ నీ తండ్రి మీరు మమ్మల్ని ఏ విధంగా వాడుకుంటున్నారో దాన్ని బట్టి నీకు వందనాలు. మేము ధైర్యంగా ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కోగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా ఎలాంటి వ్యతిరేకతలు సేవకులు ఎదుర్కొంటున్నారో ప్రభా వారిని బట్టినైనా నీ సన్నిధిలో వారిని ఎత్తిపట్టుకుంటున్నాం. సహాయం చేయండి. ప్రతి మందిరంలో కూడా పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుని వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభా మరి మందిరంలో ప్రతి పనికి కూడా సహాయపడుతున్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. మా దేవా సంఘంలోనికి వస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబం కూడా కలతలు లేకుండా తండ్రి మనస్పర్ధలు లేకుండా సంతోషంగా నాయన నీ సన్నిధికి వచ్చి ఆరాధించి నీ దీవెనలు పొందుకోవడానికి కృప దయచేయండి ప్రభానైనా. మరి సంఘంలో మరి యవనస్తుల మధ్య, చిన్నపిల్లల మధ్య, స్త్రీల మధ్య, ఇంకా అనేకుల మధ్య జరుగుతున్న ప్రతి పరిచయను కూడా మీరు దీవించండి. ప్రతి పరిచయం కూడా అభివృద్ధిలోనికి వచ్చినట్లుగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ నేను తెలుసుకోవాలి. అంతేకాదు ప్రభా మేము తెలుసుకున్న విషయాలు మేము ఇతరులకు చెప్పగలిగే కృపను మాకు దయచేయండి. మా దేవ ఈ లోకంలో మేము నీ లోకమునకు వెలుగుగా, లోకమునకు ఉప్పుగా ఉంటూ నాయన అనేకులకు నిన్ను గురించి తెలియజెప్పే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘంలోనికి ఎంతమంది అయితే నాయన అనేకమైన సమస్యలతో వచ్చి ఉంటారు ప్రభా, కృంగుదలతో వచ్చి ఉంటారు నాయన, దుఃఖంతో బాధతో వచ్చి ఉంటారు మా ప్రభా. వారి దుఃఖాన్ని తీసివేయండి, వారి కృంగుదల నుంచి వారిని లేవనెత్తండి తండ్రి. వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని బాగు చేయండి. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. వివాహంలో జరగవలసిన వారికి వివాహాలు స్థిరపరచండి. సంతానం లేని వారికి తప్పక సంతానం అనుగ్రహించండి దేవా ప్రభా. మరి ఎంతమంది అయితేనైనా సంఘానికి రాలేక అనారోగ్యంతో బాధతో ఇంట్లలో ఉన్నారేమో తండ్రి. ఎవరెవరైతే నైనా పడకలకు పరిమితమై ఉన్నారో అలాంటి బిడ్డలను బట్టి నైనా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము. వాళ్ళను నైనా స్వస్థపరచండి దేవా ప్రభా. నీ యొక్క అద్భుతమైన శక్తితో ప్రభా, నీ యొక్క అద్భుతమైనటువంటి హస్తముతో తాకి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. వారికి జరుగుతున్న ట్రీట్మెంట్ని బట్టి నీకు వందనాలు. వారిని చూసుకుంటున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులను బట్టి నీకు వందనాలు నాయన. సంపూర్ణంగా నైనా వారు సంతోషంగా లేవనెత్తబడి సంతోషంగా సంఘానికి వచ్చి నిన్ను ఆరాధించే కృపను దయచేయండి. ఎంతమంది అయితే హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళను కూడా మీరు కనికరించి వారికి కూడా స్వస్థత అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా ఎంతోమంది ఈ దినం సర్జరీలు కూడా వెళ్తున్నారేమో అలాంటి వారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. తప్పకుండా వారిని లేవనెత్తి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో వారు కోలుకోవడానికి సహాయం చేయండి మా ప్రభా. ఎంతమందినైనా ఆకస్మికమైనటువంటి ప్రమాదాలకు గురై హాస్పిటల్స్లో ఉన్నారో వారిని కూడా స్వస్థపరిచి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి. పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళను ప్రభానైనా, ఇంకా భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళను జ్ఞాపకం చేసుకునండి. వాళ్ళని లేవనెత్తండి ప్రభా. మరి క్యాన్సర్ వ్యాధులతో, భయంకరమైన వ్యాధులతో ప్రభా, కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ నాయన ఎంతో శ్రమ పడుతున్నటువంటి వారు, వేదన పడుతున్నటువంటి వాళ్ళను మీరు చూడండి నాయన. దయ ఉంచండి ప్రభా. మీ యొక్క గాయపడిన హస్తం వాళ్ళని తాకండి దేవా. వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారు ఇంకా మందులకు అతీతమైనటువంటి వారు, మందులు పనిచేయని స్థితిలో ఉన్నటువంటి వారు మా ప్రభా ఎంతోమంది నాయన అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళను తండ్రి మీరు దయచేసి నాయన జ్ఞాపకం చేసుకునండి. వాళ్ళను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. వారందరూ కూడా
ధైర్యంగా ఉండడానికి సహాయం చేయండి. వారికి కావాల్సిన ఆదరణ అనుగ్రహించండి. వారికి తోడుగా ఉన్నటువంటి వారిని ఆదరించేటువంటి వారి కుటుంబ సభ్యులను బట్టి నీ సన్నిధిలో నాయన నీకు స్తోత్రం చెల్లిస్తూ వాళ్ళను కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. పరిశుద్ధమైన దేవా, ప్రతి ఒక్కరిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకే వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. సర్వోన్నతుడా, స్తుతులకు పాత్రుడా, నీకు స్తోత్రం తండ్రి. నాయన, మరి మరణ పడకలపై ఉన్నటువంటి వాళ్ళను మీరు తండ్రి ఆదరించండి, సేద తీర్చండి. మా తండ్రి, నీ చిత్తము నాయన, నీ చిత్త ప్రకారం వారిని పట్ల నీ యొక్క కృప చూపించి నాయన, భయంకరమైనటువంటి వేదన వారు పొందకుండా నాయన మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, మరి ప్రతి ఒక్కరు కూడా నిన్ను తెలుసుకొని నిన్ను అంగీకరించిన వారే ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ఎవరైనా మరణ పడకలో ఉన్నట్లయితే వారు నాయన నీ సన్నిధికి చేరుతామని నిరీక్షణ కలిగిన వారై ఉండడానికి సహాయం చేయండి. అలా లేని పక్షంలో వాళ్ళను మీరు తాకండి తల్లి, వారితో మీరు మాట్లాడండి, వాళ్ళని లేవనెత్తండి. వాళ్ళు బాగై నిన్ను అంగీకరించి నాయన నీ బిడ్డలుగా ఉంటూ నిన్ను తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు నీ సన్నిధికి చేరాలి నాయన. మా అలాంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఎంతమంది నాయన మరి అలాంటి స్థితిలో ఉన్నారో వారందరినీ బట్టి నాయన నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము. కృప కలిగిన దేవా, మరి ఒంటరి మహిళలు, ఒంటరి తల్లులు, ఒంటరి విధవరాండ్రు తండ్రి ఎంతమంది ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము. అనాథలను, దిక్కులేని వారిని మీరు కనికరించండి, కాపాడండి. నీ వాక్యం ఇంకా వినకుండా ఇంకా ఎవరెవరైతేనైనా ఇంకా నీ వాక్యం చేరలేదో, నీ నామం ఎరగకుండా ఎంతమంది ఉన్నారో వారందరి వరకు కూడా నీ యొక్క వాక్యం చేరునట్లుగా సహాయం చేయండి. నేను నీ సేవను ఆ విధంగా ప్రచురపరుస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. ఎన్నో విధాలుగా టీవీల ద్వారా తండ్రి, యూట్యూబ్ల ద్వారా, ఇంకా పత్రికలు, మరి ప్యాంప్లెట్స్ ద్వారా ఎన్నో విధాలుగానైనా నీ యొక్క వాక్యం ప్రచురించబడుతున్నది. అయితే అదంతా కూడా వారు తెలుసుకునేలాగా కృప చూపించి గ్రహించి నిన్ను అంగీకరించే కృపను దయచేయండి. ఎంతమంది అయితే క్రైస్తవులై ఉండి కూడా నిన్ను అంగీకరించకుండా, నిన్ను గ్రహించకుండా, నీ సిలువ విలువ తెలియకుండా ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా మీరు కనికరించి నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము. వ్యసనాలకు గురైనటువంటి వాళ్ళని మీరు దయ ఉంచండి. వాళ్ళని మీరు ఆదరించిన వాళ్ళను లేవనెత్తండి, వారిలో మార్పును అనుగ్రహించండి, మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి దేవా, మమ్మల్ని అంతా కూడా ఈ దినం ఈ విధంగా ప్రిపేర్ చేసి తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించడానికి, ఆరాధనలో పాల్గొనడానికి మరి నీ చిత్తమైతేనైనా నీ యొక్క మరి రాత్రి భోజనంలో పాల్గొనడానికి కూడా మీరు మా కృప ఇస్తున్నందుకే నీకు వందనములు. మా తండ్రి దేవ, ఆ విధమైనటువంటి గొప్ప కృపను లేనటువంటి వారు అట్లాంటి అలాంటి అవకాశం లేనటువంటి వాళ్ళని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. వారికి సహాయం చేయండి దేవా. ఈ దినమంతా కూడా మాకు తోడైండండి. నీ పరిశుద్ధమైన దీవెనలు మా పైన కుమ్మరించండి. నైనా మేము నీ సన్నిధిలో చేరి నీ వాక్యం విని ఆనందించి ఆరాధించి సంతోషంతో ఆరోగ్యంతో మాకు కావాల్సిన దీవెనలన్నీ కూడా పొందుకొని మేము ఆనందంతో రావాలి తండ్రి. ఎప్పుడు కూడా భారమైన హృదయంతో మేము రాకుండా మీరు మమ్మల్ని ఆనందంతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాము. మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మాకు తోడుగా ఉండండి. ఇద్దరము బర్త్డేలు, వివాహదినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి ఈ దినం మరొక మారు నీవు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. నీవు మమ్మల్ని అందరినీ కూడా నీతివంతులుగా చేశారు. మా జనులను నీతివంతులుగా చేసినందుకు వందనములు. మమ్ములను నీవు నాటిన కొమ్మగాను, నీవు చేసిన పనిగాను చేసి తండ్రి మమ్మను శాశ్వతంగా నీవు ఇచ్చే మా దేశమును స్వతంత్రించుకునేలాగా చేస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం దేవా. మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడినైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.